ఇక మొదట్లో జ్యోత్స్న తన నాన్న దాసుకి నిజం తెలిసిపోతే నన్ను ఇంట్లో నుండి పంపిస్తారా అని భయపడుతూ ఉంటుంది. కానీ దాసు మాత్రం చాలా ఎమోషనల్‌గా "నువ్వు మారితే చాలు నీకోసం నేను కష్టపడి పోషిస్తా నిన్ను ఎవరినిలా చూస్తా" అని మాట ఇస్తూ ఉంటాడు. జ్యోత్స్న మాత్రం తన ఆస్తులు, అంతస్తులు కొట్టేద్దామని టెన్షన్ పడుతూ ఉంటుంది. పార్వతమ్మకి జ్యోత్స్న వేసిన ప్లాన్ వల్ల గట్టిగా షాక్ తగులుతుంది. దాసు తన దగ్గరికి వచ్చి దీప నా మనవరాలు అని నిజం చెప్పడం వల్ల పారుకి ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనుకుంటూ ఆలోచినట్లు చేస్తూ ఉంటుంది. పారుకి కరెంట్ షాక్ తగిలినట్టు అయిపోతూ ఉంటుంది. డాక్టర్ వచ్చి సుమిత్రని చెక్ చేసి ఆపరేషన్ నుండి తొందరగా కోలుకోవాలి అంటే 3-4 నెలలు పడుతూ ఉంటాయి. ఈ గ్యాప్‌లో ఆవిడకి టెన్షన్ ఇచ్చే విషయాలు ఏమీ చెప్పొద్దు అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. దీనితో ఇంటి వాళ్ళు అందరూ సుమిత్ర ముందు గట్టిగా నిజాలు దాచాలి అని డిసైడ్ అవుతూ ఉంటారు. దీప జ్యోత్స్నకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నీ తప్పుడు తొందరలోనే బయటికి వస్తాయి. అప్పుడే శివనారాయణ తాత నిన్ను తిట్టి పంపిస్తారు అని చెప్తూ ఉంటుంది. రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇండికేటర్స్ వేసి వెహికల్ లాగా నేను నీకు వార్నింగ్ ఇస్తూ ఉంటాను. తప్పుకోలేకపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అని మాస్ డైలాగ్ వేస్తూ ఉంటుంది. పారు ఫైనల్‌గా దాసు నిజం చెప్పడం వల్ల తప్పు తెలుసుకుంటుంది. నా కొడుకు నన్ను మోసం చేశాడు కానీ నిజం తెలిసింది అని బాధపడుతూ ఉంటుంది. జ్యోత్స్న ఏమో పారుకి జ్యూస్ ఇచ్చి ఇది నీకు చాలా అవసరం అని మాట్లాడుతూ ఉంటాడు. మరి మొత్తానికి ఏం జరగబోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్ యూ.